ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక మొసాద్ హస్తముందా? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఇదే. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్లో 3 చాపర్లుంటే రైసీ ప్రయాణిస్తున్న చాపర్కే ప్రమాదం జరగటం, ఇజ్రాయిల్ మిత్రదేశం అజర్బైజాన్ సరిహద్దుల్లో హెలికాప్టర్ కుప్పకూలటం అనుమానాలకు కారణమవుతోంది. చివరికి ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో తన ప్రమేయం లేదని ఇజ్రాయిల్ చెప్పుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఇంతకు ఇరాన్ అజర్బైజాన్ బోర్డర్లో అసలేం జరిగింది? రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో నిజంగా కుట్రకోణం ఉందా? వీటన్నింటికీ మించి రైజీ హెలికాప్టర్ను మొసాద్ ఏజెంటే నడిపారు అనే వాదనల్లో నిజమెంత? ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణముందా? ఇబ్రహీం రైసీని పక్కా ప్రణాళిక ప్రకారమే ఎలిమినేట్ చేశారా? రైసీ హెలికాప్టర్ యాక్సిడెంట్ పై ఆ అనుమానాలు ఎందుకు? ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం మిడిల్ ఈస్ట్ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ అజర్బైజాన్ బోర్డర్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, ఇరాన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రెహ్మతి, పైలట్, సెక్యూరిటీ చీఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా అయితే ఇలాంటి ప్రమాదాలను అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితులు ఉండవు. కానీ గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటర్ దాడులతో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం జరగడం, అందులో అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ పేరు ట్రెండ్ అవుతోంది. అందుకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసి, ఖొదఫరీన్ అనే 2 డ్యాములను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రైసీ కాన్వాయ్లో 3 హెలికాప్టర్లున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా వాయవ్య ప్రాంతంలోని అజర్బైజాన్ సరిహద్దులోని జోల్ఫా సమీపంలో రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని మరో 2 హెలికాప్టర్లు సురక్షితంగా తిరిగొచ్చాయి. కానీ అధ్యక్షుడు ఉన్న హెలికాప్టర్ మాత్రమే ఎందుకు ప్రమాదానికి గురైంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి గురైందని చెబుతున్న హెలికాప్టర్ మంచి కండిషన్లోనే ఉన్నట్టు ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్న టైంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ ప్రమాదానికి ఇజ్రాయెల్తో సంబంధం ఉండి ఉండొచ్చని, అలా అనుమానించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని ఇరాన్ అధికారులు చెప్తున్నారు. నిజానికి చాపర్ ప్రమాదానికి గురైన ప్రాంతానికి పక్కనే ఉన్న అజర్బైజాన్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. అజర్బైజాన్ తో ఇజ్రాయెల్ కు మంచి సాన్నిహిత్యం ఉండడమే అందుకు కారణం. ఇక్కడ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఇతర దేశాల్లో తలదాచుకున్న ఇజ్రాయెల్ శత్రువులను అంతం చేయడం మొసాద్ ఏజెంట్ల ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక మొసాద్ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా 2012లో ది లండన్ టైమ్స్ వార్తాపత్రికలో ప్రచురించిన ఓ కథనం ఇరాన్ పై నిఘా కోసం అజర్బైజాన్ భూమిని మొసాద్ ఉపయోగిస్తోందని పేర్కొంది. మొసాద్ ఏజెంట్ నుంచి అందిన పక్కా సమాచారం ఆధారంగా ది లండన్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. మరోవైపు సోవియట్ నుంచి విడిపోయిన తర్వాత 1991లో అజర్బైజాన్ గుర్తించిన రెండో దేశం ఇజ్రాయెల్. తుర్కీయే మొదటగా ఈ దేశాన్ని గుర్తించింది. దశాబ్దాలుగా అజర్బైజాన్ తో ఇజ్రాయెల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో అజర్బైజాన్, ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణంగానే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ జోక్యంతో అప్పుడప్పుడు ఇవి క్షీణిస్తూ ఉంటాయి. దీంతో ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నిజానికి అజర్బైజాన్ షియా ముస్లిం మెజారిటీ వర్గంగా ఉన్న దేశం. ఇక్కడ 55% షియా ముస్లింలు మరియు 40% సున్నీ ముస్లింలు ఉంటారు. షియా మెజారిటీ కారణంగా అజర్బైజాన్ ప్రజలు ఎప్పుడూ ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అజర్బైజాన్ ప్రభుత్వానికి అమెరికా, ఇజ్రాయెల్తో లోతైన సంబంధాలు ఉండడంతో ఇరాన్ దూరం పాటిస్తూ వస్తోంది. షియా దేశమైనప్పటికీ అజర్బైజాన్ ఇజ్రాయెల్తో ఎందుకు స్నేహంగా ఉందనే ప్రశ్న తలెత్తడం సహజం. శత్రువుకి శత్రువు మిత్రుడే అన్న మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నిజానికి అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరాన్ ఆర్మేనియాతో తన సరిహద్దును కూడా పంచుకుంటుంది. ఇరాన్ కు ఆర్మేనియాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు ఈ ప్రాంతంలో వ్యూహాత్మక వాణిజ్య భాగస్వాములు. ది నేషనల్ ఇంట్రెస్ట్ నివేదిక ప్రకారం 2021లో రెండు దేశాల మధ్య $471 మిలియన్ వాణిజ్యం జరిగింది.
అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య 2020 యుద్ధం తర్వాత అజర్బైజాన్ నాగోర్నో కరాబాఖ్ ప్రాంతాలను కొన్ని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయిల్, పాకిస్తాన్, తుర్కీయే ఈ యుద్ధంలో అజర్బైజాన్కు బహిరంగంగా మద్దతునిచ్చాయి. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి భౌగోళిక మార్పులనైనా ఇరాన్ వ్యతిరేకిస్తోంది. యుద్ధంలో విజయం తర్వాత అజర్బైజాన్ వీధుల్లో ఇజ్రాయిల్ జెండాలు కూడా రెపరెపలాడాయి. ఇదంతా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య శత్రుత్వానికి సంబంధించి క్లియర్ పిక్చర్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇదే కనుక నిజమైతే ఏం జరగచ్చనే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఉందని తేలితే మాత్రం పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించడం కూడా కష్టం. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో ఈ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధం నిజమైతే ఇరాన్, అజర్బైజాన్ ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగడం ఖాయం. అదే జరిగితే పరిస్థితులు మరింత క్షీణిస్తాయి. ఈ దేశాల మధ్య యుద్ధం వస్తే అది చమురు, బంగారం వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల మధ్య ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదంపై ఇజ్రాయిల్ నోరు విప్పింది. ఇబ్రహీం హెలికాప్టర్ యాక్సిడెంట్లో తమ ప్రమేయమేమీ లేదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. కానీ అంతర్జాతీయ మీడియాలో మాత్రం రైసీ చాపర్ నడిపింది మొస్సాద్ ఏజెంటే అనే కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇరాన్తో శత్రుత్వం ఉన్న దేశం ఇజ్రాయెల్ ఒకటే కాదు. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ అంటే పడదు. ఆ రెండు దేశాల మధ్య నిత్యం వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూనే ఉంటాయి. ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల సమయంలోనూ అమెరికా కలుగజేసుకుంది. ఇజ్రాయెల్పై దాడి చేయొద్దని టెహ్రాన్కు సూచించింది. అయినప్పటికీ ఇరాన్ పట్టించుకోకుండా దాడికి పాల్పడి అమెరికాకి రివర్స్ లో వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే యుఎస్ పైన దాడి చేస్తామని తెలిపింది. అనంతరం అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది. అంతేగాక రైసీ ప్రయాణించింది కూడా అమెరికా తయారు చేసిన బెల్ 212 హెలికాప్టరే. దీంతో రైసీ మృతికి యుఎస్ ఏమైనా కుట్ర చేసిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ ప్రమాదం వెనుక అమెరికా ఉందని కనుక తేలితే ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం పెను ప్రకంపనలే రేపుతోంది.